వెల్కమ్ టు ఎస్ఏసి న్యూస్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎట్టకేలకు కడియపులంక నర్సరీ రోడ్డుకు విముక్తి. ఏ రంగం అభివృద్ధి చెందాలన్నా రవాణా సదుపాయం మెరుగ్గా ఉండాలన్నది అందరికీ తెలిసిందే. అయితే దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీ రంగానికి ఇటీవల రోడ్ల సమస్య అధికమైంది. దాన్ని అధిగమించడానికి కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అందులో భాగంగానే కడియపులంక 4 రోడ్ల జంక్షన్ నుండి నర్సరీ అసోసియేషన్ కార్యాలయం మీదుగా దోసాలమ్మ కాలనీ వరకు సిమెంట్ రోడ్డు నిర్మాణం వేగంగా జరుగుతుంది. కడియపులంక జాతీయ రహదారి నుంచి మండలంలో ఎక్కడికి వెళ్లాలన్నా ఈ రహదారి ఎంతో దోహదపడుతుంది. ఇప్పటివరకు 3 మీటర్ల వెడల్పుతో ఇరుగ్గా ఉండే ఈ రోడ్డును 6 మీటర్లకు విస్తరించి సిమెంట్ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టారు. ఇందుకోసం రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి 1,50,00,000తో ఎన్ఆర్జీఎస్ నిధులు మంజూరు చేయించారు. నర్సరీల అభివృద్ధి కోసం మరెన్నో కార్యక్రమాలు చేపడతామని గోరంట్ల అన్నారు. ఏళ్ల తరబడి ఉన్న ఈ రోడ్డు సమస్యను తీర్చే సీసీ రోడ్డు నిర్మాణం వేగంగా వేయిస్తున్నందుకు రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి నర్సరీ రైతులు కృతజ్ఞతలు తెలియజేశారు.